హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్లో విల్లాని అయితే తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్స్ 30x50 డైమెన్షన్స్ అండి. 2500 SFT అన్నమాట. విత్ లిఫ్ట్ కూడా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎంటర్ కావడానికి 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. మంచిగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. మనకు విల్లా ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. చుట్టూ ఆల్రెడీ విల్లాసే ఉంటున్నారు. 30 విల్లాస్ ఆల్రెడీ ఆక్యుపై కూడా అయిందన్నమాట. పార్కింగ్ చూస్తున్నారు కదా, మంచి పెద్ద వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మనకు స్టెప్ బ్యాక్ కూడా చూస్తున్నారు కదా, ఒక 5 ఫీట్ స్టెప్ బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. హాల్లో వచ్చేసి మనకు PVC ఫాల్ సీలింగ్ ఉంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి, సింహద్వారం అనమాట. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఏవైతే వుడ్ తీసుకున్నారో కంప్లీట్ ఇండియన్ టేక్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే ఉందండి. హాల్ చాలా స్పేషియస్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ లిఫ్ట్ కూడా ఇచ్చడం జరిగింది. చూస్తున్నారు కదా, G+2కు లిఫ్ట్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి టీవీ యూనిట్. పక్కకి ఇది వచ్చేసి మనకు ఎల్డర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే పశ్చిమంలో ఉందండి. మంచి లొకేషన్లో ఉంది. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా కట్టినారు. పక్కకి మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ పక్కకి మనకు ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్దాం. బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ వాష్ ఏరియా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం గ్యాస్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి మంచిగా 2 సంప్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి మిగతా కూడా క్లియర్ చూద్దాం. పైకి వెళ్ళడానికి మంచి స్టెప్స్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. లిఫ్ట్ ప్రొవిజన్ లిఫ్ట్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఫస్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్, అదేవిధంగా డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు ఒక బాల్కనీ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, బాల్కనీ కూడా ఉందండి. చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్ చూడండి. మనకు లివింగ్ ఏరియాలోనే ఒకటి మంచి పూజా గది ఇచ్చినారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. అదేవిధంగా దీంట్లో కూడా మనకు ఒక మంచి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. అదేవిధంగా మనకు దీంట్లో స్టడీ రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, మంచి లొకేషన్లో ఉందండి. ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి రావడం జరుగుతుంది. ఒకసారి మీకు హోమ్ థియేటర్ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హోమ్ థియేటర్ అండి. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,65,00,000 అయితే చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ స్కీమ్నే పెడతాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.